ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి అనునిత్యం ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు. వేసవి సెలవుల నేపథ్యంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సామాన్య భక్తులకు ఇబ్బందులు లేకుండా సిఫార్సు లేఖలపై శ్రీవారి బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీవారి బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖలను తిరిగి స్వీకరించాలని నిర్ణయించింది టీటీడీ. మే 15వ తేదీ నుంచి సిఫార్సు లేఖలపై బ్రేక్ దర్శనాల కేటాయింపు పునః ప్రారంభించనున్నట్లు టీటీడీ పేర్కొంది. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి అనునిత్యం ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు. వేసవి సెలవుల నేపథ్యంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సామాన్య భక్తులకు ఇబ్బందులు లేకుండా సిఫార్సు లేఖలపై శ్రీవారి బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది టీటీడీ. శ్రీవారి బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖలను తిరిగి స్వీకరించాలని నిర్ణయించింది. మే 15వ తేదీ నుంచి సిఫార్సు లేఖలపై బ్రేక్ దర్శనాలు కేటాయింపు పునః ప్రారంభించనున్నట్లు టీటీడీ పేర్కొంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని తిరుమల నుంచి మా ప్రతినిధి ముని ఫోన్ లైన్ లో అందిస్తారు. ముని, చెప్పండి, బ్రేక్ దర్శనాలకు సంబంధించి టీటీడీ కీలక నిర్ణయమే తీసుకుందని చెప్పుకోవచ్చు. మే 15 నుంచి పునః ప్రారంభించనున్నట్లయితే పేర్కొంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి ముని? థ్యాంక్ యూ మాధురి. అయితే టీటీడీ గతంలో ఏదైతే శ్రీ విఐపి దర్శనాలు రద్దు చేసింది, అదే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని, అయితే మళ్ళా ఇప్పుడైతే వేసవి రద్దీ ఎప్పుడైతే తక్కువగా ఉన్నదనేసి టీటీడీ అంటే రోజువారీ స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య తగ్గుతున్న నేపథ్యంలో మళ్ళా టీటీడీ పూర్ణ ఆలోచించి మళ్ళా ఈ నెల 17వ తారీఖు నుంచి మళ్ళా విఐపి దర్శనాలను మళ్ళా ప్రారంభించాలని అయితే నిర్ణయం తీసుకునింది. ఈ మేరకే టీటీడీ నిర్ణయం తీసుకొని అది ఏదైతే ఉన్నదో జీవోను కూడా విడుదల చేసింది. అయితే ఇంతకు ముందు ఏ విధంగా అయితే ఎమ్మెల్యేలకు కానీ ప్రజాప్రతినిధులందరికీ కూడా సిఫారసు ర్యాకెట్ల పైన 6 మందికి ఏదైతే విఐపి బ్రేక్లు ఇస్తున్నారో దాన్ని మళ్ళా ప్రారంభించనున్నది టీటీడీ. అయితే ఈ నేపథ్యంలో భక్తుల రద్దీ పూర్తిగా తక్కువ ఉండడం వల్లనే టీటీడీ నిర్ణయం తీసుకుంది మాధురి. రైట్, థ్యాంక్ యూ ముని.